ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 9వ వచనం. అయితే కొందరు కఠినపడిచిన వారై ఒప్పుకొనక జను సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురును అను ఒకని పాఠశాలలో తర్కించుతూ వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృపను బట్టి 4 నెలలు ముగించుకొని 5వ నెలలో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు. అనగా 4 నెలలు అంటే ఇంచుమించు 120 రోజులు ఈ సంవత్సరంలో గడిచిపోయాయి. అపోస్తల కార్యముల ధ్యానాల్లో ఇంచుమించు 120 సందేశాలు మనం వినేసాం. 5వ నెలలో మనం ప్రవేశించాం. హాట్ సమ్మర్లో, మే మంత్ అంటే హాట్ సమ్మర్, స్కాచింగ్ సమ్మర్. ఇది మనల్ని కాల్చివేసేటువంటి, మార్చివేసేటువంటి సమ్మర్. గత దినాల్లో, గత వారం అంతా బాగా హీట్ వేవ్కు గురయ్యాం. కానీ ఇప్పుడు కాస్త వాతావరణం మెరుగైందని నేను భావిస్తున్నాను. దేవుడు వాతావరణ పరిస్థితులు, బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ఆంతర్యపు పరిస్థితులను మెల్లగా ఉజ్జీవింపజేసి, మండింపజేసి, రగిలింపజేసి ముందుకు సాగిస్తున్నాడు అని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి నాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా 2 నంబర్లు ఉన్నాయి. వాట్సాప్ నంబర్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు, ఆడియో మెసేజ్ మీరు పెట్టవచ్చు, లేకపోతే జనరల్ మెసేజ్ పెట్టవచ్చు, SMS పెట్టవచ్చు, కాల్ చేయొచ్చు. ఒకవేళ మీరు కాల్ కనెక్ట్ కాకపోయినప్పుడు వెంటనే వాట్సాప్ మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీకు వితిన్ 24 అవర్స్లోనే మిమ్మల్ని నేను కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాంటాక్టింగ్. హీ మస్ట్ ఇంక్రీజ్ టీవీ ప్రోగ్రామ్ అని కానీ, లేకపోతే ప్రైజ్ లార్డ్ అని ఏదో ఒకటి మీరు ఎవరు ఏంటిని అడగడం కానీ ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. దేవుని స్తోత్రం. మీ యొక్క కోఆపరేషన్ చాలా అవసరం, మీ యొక్క ప్రార్థన చాలా అవసరం. మీరు ప్రార్థించినప్పుడు ఈ కార్యక్రమం ముందుకు సాగదు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, వారు ప్రార్థించుతుండగా ఆయన వారిని నడిపిస్తున్నాడు. మీరు ప్రార్థిస్తుండగా ఈ కార్యక్రమాన్ని ఆయన ముందుకు తీసుకుని వెళ్తాడు. సమయంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి, 4 నెలలు కాపాడిన దేవుడు 5వ నెలలో ప్రవేశపెట్టిన దేవుడు. మన ముందు ఉన్నటువంటి 8 నెలల్లో, ఇంకా 8 నెలల్లో ప్రభు మనకు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. గాడ్స్ గైడెన్స్ కోసం మనం చూద్దాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకిచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మాకిచ్చిన మంచి మాసం కొరకే మీకు వందనాలు చేయిస్తున్నాం. లార్డ్, వి ప్రైజ్ యూ ఫర్ దిస్ న్యూ మంత్. లార్డ్, యూ హ్యావ్ కెప్ట్ us safe. You preserved us. You guided us for all these 4 months. So we praise you for this new month, 5th month, Lord. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యంలో 5 గురించి చెప్పినప్పుడు కృప అనే మాటను మనం అర్థం చేసుకుంటున్నాం. అలాగైతే ఈ కృపా మాసంలో మీరు మమ్మల్ని నడిపించబోతున్నందుకు, మా జీవితాల్లో కార్యాలు చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న మీ బిడ్డలందరి కొరకే మీకు వందనాలు. వృద్ధులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా మా ప్రియుల్లో ఎవరైనా సన్స్ట్రోక్కి గురైనట్టయితే, అటువంటి కొన్ని సిమ్టమ్స్ వాళ్ళ జీవితాల్లో కనిపించున్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారి బాడీలో జరిగిన డీహైడ్రేషన్ కావచ్చు, వారి బాడీలో జరిగినటువంటి మార్పులన్నీ మీరు ఎరిగి ఉన్నారు. వారి దేహము మీ ఆలయము కనుక ఎటువంటి బలహీనత రాకుండా ప్రతి నీరసాన్ని తొలగించి, ప్రతి బలహీనతను మీరు తొలగించి, ఇమ్యూనిటీ పవర్ను అనుగ్రహించి మీ కార్యం జరిగించమని అనుకుంటున్నాం. బీపీలతో, షుగర్లతో, థైరాయిడ్లతో, క్యాన్సర్లతో, ఇక పైల్స్ వ్యాధితో బాధపడేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. హిస్టరెక్టమీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు ఉన్నారు. వీరందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం.
మా దేహాలు బలహీనమైనవి అని చెప్పడానికి ఈ రోగాలు వస్తున్నాయని మేము అనుకుంటున్నాం. మేము బలవంతులము, మేము మా దేహాల్లో మేము ఉన్నప్పుడు మేము బలవంతులమని మేము అనుకుంటూ మోసపోతున్నాం. మీరు మాకు తెలియజేస్తున్న విధానం కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ దీన శరీరము మహిమ శరీరమునకు సమరూపము గలదిగా ఒకరోజు మారుతుంది. అది మీరు ఆకడ సమయంలో జరుగుతుందని మీ వాక్యం ద్వారా తెలుసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనాలు. దీని మేనేజింగ్ డైరెక్టర్ గారైనటువంటి శోభన్ సార్ గారు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొన్ని స్టాఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు వందనాలు. ఈ వేసవి కాలంలో, ఈ సమ్మర్లో జరుగుతున్నట్టు వేరు వేరు స్వార్థ సభలు, గాస్పల్ మీటింగ్స్, రివైవల్ మీటింగ్స్ అన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అవన్నీ చక్కగా జరుగుతూ సాయించండి. ఎక్కడ మీటింగ్ అయినా, ఎవరి దగ్గర మీటింగ్ అయినా కానీ మీ నామానికి మహిమ కలగాలి ప్రభువా. అద్భుత కార్యములు, ఆశ్చర్యకార్యములు జరగాలి. కొంతమంది పాపులు రక్షణ పొందాలి, కొంతమంది పరిశుద్ధులు ఉజ్జీవపడాలి, కొంతమంది రోగులు బాగు కావాలి. మీరు అట్టి కార్యములు చేయబోతున్నది మీకు వందనం చేస్తున్నాం తండ్రి. మీకు వందనం చేస్తున్నాం. సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి, వాక్యం మీది, ప్రజలు మీవారు, ఆత్మ మీది, దాసుడు మీవాడు. మీరే 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 మీ కార్యము జరిగించండి. మీ నా మహిమార్థమే మీ కార్యము జరిగించమని వేడుకుంటూ ప్రభువా, క్యాటరాక్ట్ సర్జరీస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మీకు వందనం చేస్తున్నాం. మీ దాసురాలు సుజాత సిస్టర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలికి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. ఇంకా కొంతమంది వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నట్లు వారు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రోగము అనేదాన్ని వారు మ్యాగ్నిఫై చేసి చూసుకోకుండా, దాన్ని గొప్పదిగా చేసి చూసుకోకుండా, నిన్ను రోగమును బాగు చేసి నిన్ను గొప్పవాడిగా వారు చూస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుకుంటున్నారు. వారి డిసీజ్ని వారు డీథ్రోన్ చేసి, దాన్ని డిక్రీజ్ చేసి మిమ్మల్ని ఇంక్రీజ్ చేయగలడు సాయం చేయమని అడుగుకుంటున్నాను. మాకు ఇచ్చిన వాగ్దానములన్నిటి కొరకే, మీ హీలింగ్ ప్రామిసెస్ కొరకే మీకు వందనం చేస్తాను. యెహోవా రాఫా అయిన దేవుడివి. నిర్గమకాండము 15వ అధ్యాయం నుంచి అంతకు ముందు నుంచి కూడా నువ్వు మా యెహోవా రాఫావి. స్తోత్రం. నువ్వు మా యెహోవా నిస్సివి, యెహోవా షాలేమి, యెహోవా ఈరేవి. నువ్వు మా యెహోవా సభాయత్తువి, నువ్వు మా యెహోవా సిదికేనివి. కనుక ఈ సభలో నేను స్తుతిస్తున్నా. మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ చేరవారందరిని బట్టి మీకు వందనం చేయిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో రండి మనం దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం వి నీడ్ సైన్స్. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు. పౌలు గారు చెప్పిన మాట 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో, గ్రీసు దేశస్తులు జ్ఞానములు వెతుకుచున్నారు, కానీ యూదుల్లాగా గ్రీసు దేశస్తుల్లాగా మేము ప్రవర్తించడం లేదు. మేము సేవకులమైన మేము, యూదుల్లోంచి బయటకు వచ్చిన మేము, గ్రీక్ ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఉన్నటువంటి మేము దాంట్లోంచి బయటకు వచ్చేసాం. మేము క్రీస్తు యేసును ప్రకటించుచున్నాం. మేము వెతకడం లేదు, దాని వెంబడి వెళ్ళడం లేదు, కానీ మేము వివరిస్తున్నాం ద మెసేజ్ ఆఫ్ ది క్రాస్ని, సిలువ సందేశాన్ని, సిలువ మీద వేలాడిన వ్యక్తిని గురించిన సందేశాన్ని, సిలువ నుంచి కిందకు దింపబడి సమాధి చేయబడి తిరిగి లేచి 40 దినాలు ప్రజలకు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తిని గురించి మేము ప్రకటిస్తున్నామని పౌలు గారు అన్నారు. సూచక్రియ అడిగేటువంటి వాళ్ళ గురించి ప్రభు తీవ్రంగా ఖండించి మాట్లాడాడు. కానీ నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి. అనగా యూదా మతాన్ని నమ్మిన వారి వలన అని కాదు, గ్రీక్ ఫిలాసఫీస్ని నమ్మిన వాడి వలన అని కాదు, జూయిష్ రిలీజియన్ అయినా గ్రీక్ ఫిలాసఫీ అయినా దీన్ని కాదు, కానీ ద మెసేజ్ ఆఫ్ ది క్రాస్, సిలువ సందేశాన్ని విశ్వసించిన, అనగా యేసును గూర్చిన వార్తను విశ్వసించిన వారికి దైవ కార్యాలు జరుగుతాయి. వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. వారు ఎంతమంది అయినా కావచ్చు, ఎన్ని శతాబ్దాలైనా కావచ్చు, వారి ద్వారా సూచక్రియలు జరుగుతాయి. 1వ శతాబ్దంలో వారి ద్వారా కార్యాలు జరిగాయి. 21వ శతాబ్దములో కూడా నమ్మిన వారి వలన, నమ్మడానికి ఆధారము దేవుడు కలుగు చేస్తున్నాడు. ఆయన నమ్మకానికి
సృష్టికర్త, నమ్మకాన్ని పుట్టించేవాడు, నమ్మకానికి పురుడు పోసేవాడు, విశ్వాసమును కర్త, దాన్ని కొనసాగించేవాడు, ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. అటువంటి దేవుడి స్తోత్రం. భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును మాత్రమే కనుగొనాలని ఆశపడుతున్న దేవుడు. భూమి మీదకి వచ్చినప్పుడు మన దశం భాగాల గురించో వాటి గురించో ప్రశ్నించే దేవుడు కాదు. హీ వాంట్ టు చెక్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్. దేవుని స్తోత్రం. ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నప్పుడు, ఆయన మీద నా విశ్వాసం పెరుగుతున్నప్పుడు, నా మీద నాకున్న విశ్వాసం క్రమక్రమంగా సన్నగిలిపోతుంది, బలహీనపడిపోతుంది. ఆయన మీద ఉన్న విశ్వాసం పెరుగుతుంది. When my faith towards him or in him increases, my faith in me decreases daily. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, సూచక్రియలు, సైన్స్ అండ్ వండర్స్. వాళ్ళు సేవ చేసినా చేయకపోయినా నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడదు, అంతవరకే. కానీ నమ్మి సువార్త ప్రకటిస్తున్న వారి ద్వారానే అని కాదు. నువ్వు నమ్మావా? దేవుని స్తోత్రం. నమ్మినప్పటికీ, ఆ నమ్మకంలో ఎదుగుతున్నప్పటికీ, ఆ నమ్మకాన్ని గురించి నిశ్చయిత ఉన్నప్పటికీ, నువ్వు 4 దిక్కులకి వెళ్ళలేక 4 గోడల మధ్యలో ఉన్నప్పటికీ కూడా, నమ్మి 4 గోడల మధ్యలో ఉన్నా, నమ్మి 4 దిక్కులకు వెళ్ళినా సరే, వారి ద్వారా కనబడేటువంటి సూచక్రియలు 5 ఒకేసారి కనిపిస్తాయని కాదు. 5 1 రోజు, 2 రోజు, లేదా 3 రోజు తర్వాత ఇలాగ కనిపించవచ్చు. కానీ ఈ సూచనలు కనిపిస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి, వారు నమ్మారు. వాళ్ళ విశ్వాసానికి గుర్తులవి, వాళ్ళ యొక్క అదృశ్యమైనటువంటి కనబడని విశ్వాసానికి దృశ్యమైనటువంటి విషయాలు. ఈ సూచక్రియల ద్వారా వారి విశ్వాసము, అదృశ్య రూపంలో ఉన్న విశ్వాసం దృశ్య రూపకంగా మారింది. యేసు వారి విశ్వాసమును చూచి, అంటే ఏం చేశారు వాళ్ళు ఏదో సూచక్రియలు చేశారని కాదు, వాళ్ళు తెగించి సాహసించి ఆ మంచాన్ని మోసుకొని వచ్చారు. యేసు వాగ్దానం చేయలేదు, మీరు వాడిని తీసుకొస్తే నేను బాగు చేస్తానని వాగ్దానం లేదు, ప్రామిస్ లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు గుడ్డిగా నమ్మి తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ కలగలేదు. నేను ప్రిపేర్ కాలేదు, రేపు తీసుకోనండి, ఎల్లుండి తీసుకోనండి, ఇక్కడొద్దు, వేరొక చోట బాగు చేస్తాను, గ్రాడ్యువల్గా బాగు చేస్తానని ప్రభు అనలేదు. వాళ్ళు ఒక హౌస్ని డ్యామేజ్ చేశారు, ఒక జీవితం డ్యామేజ్ అయింది కనుక, ఒక జీవితము కట్టబడాలంటే ఒక హౌస్ డ్యామేజ్ అయినా పర్లేదని భావించింటే యజమానుడు, మీ ఇష్టం, ఓకే దించుకోండి, నో ప్రాబ్లం. అబ్బాయికి, ఆ వ్యక్తికి, ఆ యవనస్తుడికి స్వస్థత జరగడం ముఖ్యమే, కానీ నా ఇల్లు ఏమైనా పర్లేదు అని తన ఇంటిని అప్పగించేసి, ఇప్పుడు చూడు ఎంతమంది, వారంతా మొత్తం ఫర్నిచర్ పాడు చేసి ఉండొచ్చు, మొత్తం డ్యామేజ్ చేసి ఉండొచ్చు, అయినా పర్లేదు. దేవుని వాక్యం ఇక్కడ ప్రకటించబడుతుంది, దేవుని వాక్యం ప్రకటించబడుతున్న చోట దేవుని కార్యము జరగనివ్వండి. లెట్ ద వర్క్ ఆఫ్ గాడ్ బి డన్ ఇన్ మై హౌస్, అట్ మై హౌస్. అది నాకు అంతవరకే కావాలి అన్నట్టుగా తన కుటుంబాన్ని, తన ఇంటిని అప్పగించుకున్నటువంటి వ్యక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు 4 సూచక్రియలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17, 18 వచనాల్లో 5 సూచక్రియలు ఉన్నాయి కదా, 4గా జరగడం ఏంటి? మరణకరమైనది ఏది తాగినా వారికి హాని కలుగుదంటే ఇది అబద్ధమా? ఈ 4 అబద్ధం కానప్పుడు ఈ 5వదే లేదు, ఇదే ఎందుకు అబద్ధం అవుతుంది? దాని సందర్భం ప్రస్తావించబడలేదు. ఒకవేళ విష ప్రయోగం చేసి ఉండొచ్చు సేవకుల మీద, కానీ దేవుడు ఆ విషయాన్ని విరిగిపోయేటట్టుగా, దానికి విరుగుడుగా తన సేవకులకి ఏదో పెట్టుండొచ్చు. కొన్ని ప్రాంతాల్లో సేవకులు ప్రార్థిస్తున్నప్పుడు పాము కాటుకు గురైన వాళ్ళు, తేలు కాటుకు గురైన వాళ్ళు, వాళ్ళ విషాలు దేహముల నుంచి దిగిపోతున్నాయి. చనిపోతారేమో అనుకున్న వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుడు కార్యం చేస్తున్నాడు. ఏవో మంత్రాల ద్వారా మంత్రించినట్టు తాళ్ళు కట్టుకోవడం ద్వారా, మంత్ర జలాన్ని తాగడం ద్వారా కాదు. యేసునామములో గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. విషానికి విరుగుడు జరుగుతుంది. నీ దేహము విష ప్రయోగానికి గురి కావడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఒకటి, వారు కొత్త భాషలో మాట్లాడారు. కొత్త విశ్వాసులు, న్యూ బిలీవర్స్.
దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ బిఫోర్. కనిపెట్టు కూడికలకు పోయిండొచ్చు కానీ ఎప్పుడు పరిశుద్ధ క్రీస్తు ఆత్మను పొందిన వాళ్ళు కాదు. కనిపెట్టు కూడికకు రాకపోయినప్పటికీ పౌలు ఒక కనిపెట్టు కూడికలో కాదు 12 మందిని పిలిచింది. కొర్నేలి ఇంట్లో జరిగింది కనిపెట్టు కూడిక కాదు, అది ప్రార్థనా కూడిక. అది జస్ట్ ఆత్మీయ పరిచర్య సభ లాంటిదంతవరకే. అది కృతజ్ఞత కూడిక కాదు, కనిపెట్టు కూడిక కాదు. ఏదేమైనప్పటికీ అక్కడ పరిశుద్ధాత్మ నింపుదల జరిగింది. నీ కూడిక ఏదైనా కావచ్చు, నువ్వు ఏర్పాటు చేసుకునేటువంటి కూడిక ఏదైనా కావచ్చు, అక్కడ దేవుడు వాక్యం ప్రకటించబడినప్పుడు, అక్కడ దేవు కార్యం జరిగినప్పుడు, ఇది పలాని కూడిక కదా, పలాని కూడికలో పలాంది జరగలేదు, ఇదేందుకు జరిగిందని ప్రశ్నించేవాళ్ళు అందరూ. దైవ కార్యము అందరినీ తృప్తిపరుస్తుంది. ఒకటి కొత్త భాషలో మాట్లాడడం, దెయ్యములు వెళ్ళగొట్టబడడం, అనగా దురాత్మలు వెళ్ళగొట్టబడడం. పౌలు దేహములో దైవశక్తి నివసిస్తుంది, దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నప్పుడు మనం శక్తిమంతులము. లోకములో ఉన్నటువంటి శక్తిమంతుడు అనబడిన వాడి కన్నా లోకమును కలుగజేసినటువంటి శక్తిమంతుడైన వాడు మన లోపల ఉన్నాడు. కాబట్టి లోకములో ఉండి కార్యము చేస్తున్న వాడి కన్నా లోపల ఉండి కార్యం చేసేవాడు బలవంతుడు. కాబట్టి మనము లోకములో ఉండి కార్యము చేస్తున్న వాడి కన్నా మనం బలవంతులము. యవనస్తులారా మీరు బలవంతులు అని చెప్పబడినట్లుగా మనం బలవంతులము. వీఆర్ నాట్ వీక్, వీఆర్ స్ట్రాంగ్. వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు స్టాండ్ అగెనెస్ట్ ఆర్ ఫైట్ అగెనెస్ట్ సాతాన్. సాతానుకు విరోధంగా పోరాడడానికి మనం శక్తిమంతులం. దేవునికి మనం లోబడి ఉన్నాం, వాణ్ణి ఎదురిస్తున్నాం. సాఫ్ట్గా మాట్లాడి ఒక దేవుడిని క్షమించునుగాక, దేవుడిని గద్దించునుగాక అని మనం చెప్పడం లేదు. వి అపోజ్ హిమ్, వి రెసిస్ట్ హిమ్. వాడు పారిపోతున్నాడు. లోబడి ఉన్నప్పుడు వాడు పారిపోలేదు. మనం లోబడి ఉన్నాడని చూసేటోడు. కానీ మనం ఎప్పుడైతే ఎదురు తిరిగామో, ఎప్పుడైతే రెబల్గా మారామో, ముందు రిలీజియస్గా మారి తర్వాత రెబల్గా మారామో, సాతాను విషయంలో రెబల్గా మారామో, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాడు ప్యాకప్ అయి వెళ్ళిపోయాడు. వాడు అక్కడ నిలవడానికి అవకాశం లేదని భావించి, ఇక్కడ దైవ సాన్నిధ్యం ఉంది కాబట్టి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవడం, ఇట్ ఈస్ బెటర్ టు లివ్ ఫ్రమ్ హియర్ అని వాడు వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం రోగములు. ఆ రోజుల్లో వైద్యశాస్త్రం అంతగా అభివృద్ధి చెందలేదు. లూకా అనే డాక్టర్ ఉన్నాడు, కొంతమంది డాక్టర్లు ఉన్నారు, మామూలు డాక్టర్స్ ఉన్నారు, విచ్ డాక్టర్స్ ఉన్నారు, గుడ్ డాక్టర్స్ ఉన్నారు, బ్యాడ్ డాక్టర్స్ ఉన్నారు. విచ్ డాక్టర్స్ కూడా మామూలు డాక్టర్స్ వలన బాగు కానిది విచ్ డాక్టర్స్ వలన బాగా ఉండొచ్చు. వాళ్ళ వ్యాపారం బాగానే జరుగుతుంది, వాళ్ళ బిజినెస్ బాగానే జరుగుతుంది, వాళ్ళ కెరీర్ బాగానే సాగుతుంది. కానీ మూడవదిగా యేసు నామములో స్వస్థపరిచేటువంటి ఒక గుంపు వచ్చింది. హీలింగ్ టెక్నీషియన్స్ అన్నాడు ఒక దైవజనుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములో స్వస్థతా శక్తిని అనుభవిస్తూ స్వస్థపరిచే ఆత్మను కలిగి మనం ముందుకు సాగుతున్నాం. మనం రోగుల మీద చేతులు ఉంచినప్పుడు, సేవకులమైన మేము రోగుల మీద చేతులు ఉంచుతున్నాం. త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణం చేయొద్దు అని పౌలు గారు అన్నారు. కానీ ఆయన ఏమాత్రం ముందు వెనక ఆలోచించడం, ఆయన హస్త నిక్షేపణ చేశాడు. హస్త నిక్షేపణ చేయనట్లుగా తాను ఒక ప్రేరణ పొందాడు. తర్వాత రాయబడింది, వారు పాములను ఎత్తిపట్టుకుంటారు. కొత్త భాషలో మాట్లాడారు అంటున్నప్పుడు అందులో ప్రవచనాలు కూడా అందులోకి వచ్చేసాయి. భాషలలో మెసేజ్, తర్వాత ప్రవచనం ద్వారా ఒక మెసేజ్. భాషలలో వ్యక్తిగతమైనటువంటి క్షేమాభివృద్ధి కొరకైన మెసేజ్, ప్రవచనాల ద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేసేటువంటి ఒక కార్పొరల్గా, ఒక గ్రూప్కి, ఒక చర్చ్కి కావలసినటువంటి బ్లెస్సింగ్స్. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం ఆలోచించాం. రండి ఈ సమయంలో మనం ధ్యానించుకుందాం. మన సమయం చాలా కొద్దిగా ఉంది కనుక అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించినందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము దొరుకున అను ఒకరి పాఠశాలలో తర్కించుతూ వచ్చెను. చాలండి, వాడుక భాషలో కూడా చదువుకుందాం. బట్ సమ్ ఆఫ్ దెమ్ హార్డెన్ దేర్ హార్ట్స్. తమ హృదయాల్ని కఠినపరుచుకున్నారు. అండ్ స్టబర్న్లీ రిఫ్యూజ్ టు బిలీవ్. మేము నమ్మలేమండి, మేము నమ్ముకోవండి,
మావాడు నమ్మిండొచ్చు, మేము నమ్మము, సారీ అని ముఖం మీద చెప్పేసినట్టుగా, తలుపులు వేసేసినట్టుగా, తలుపులు మూసేసినట్టుగా. వెన్ దే స్పోక్ ఈవిల్ ఆఫ్ ద వే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కాంగ్రిగేషన్, ఆ జన సమూహం ఎదుట ఆ మార్గమును గురించి, అనగా క్రీస్తు మార్గమును గురించి చెడుగా మాట్లాడేసరికి నా ప్రభు అవమానానికి గురవుతున్నాడు, నా ప్రభు నామం అవమానానికి గురవుతుందని భావించి Paul withdrew from them and took the believers with him. Took the believers with him. Took the disciples with him. తన శిష్యులు కావచ్చు, లేదా వేరే వాళ్ళ శిష్యులు కావచ్చు, అపోలో శిష్యులు కావచ్చు. అపోలో శిష్యులైనా తన శిష్యులైనా యేసు ప్రభు యొక్క శిష్యులే. He took the disciples or took the believers with him. వాడుక భాషలో చదువుకుందాం. 19వ అధ్యాయం 9వ వచనం. కానీ కొందరు నమ్మలేదు. తమను పట్టు వదలలేదు. పైగా ప్రభు చూపిన మార్గాన్ని బహిరంగంగా దూషించారు. ప్రభు చూపించినట్టు మార్గాన్ని, ప్రభు అనుసరించమని చెప్పిన మార్గంలో ప్రభు యొక్క మార్గాన్ని కొంతమంది అనుసరిస్తుండగా వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ని దెబ్బతీశారు. వారి మనోభావాలను గాయపరిచే విధంగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల పౌలు వాళ్ళని వదిలి శిష్యులను తన వెంట పిలుచుకొని వెళ్ళాడు. మన తెలుగు బైబిల్లో రాయబడింది, అక్కడ రాయబడిన మాట, శిష్యులను ప్రత్యేకపరుచుకొని హీ సెపరేటెడ్ ద డిసైపుల్స్. వద్దు, ఈ ఆర్గ్యుమెంట్స్లో మీరు ఇన్వాల్వ్ కావద్దు, వీళ్ళతో టూ మచ్గా బిహేవ్ చేయొద్దు, టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ వద్దు, టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నది. కమ్ దిస్ సైడ్, కొద్ది పక్కకు వచ్చేసేయండి, వేరుగా వచ్చేసేయండి. ప్రత్యేకపరచబడినటువంటి అనుభవం, సెపరేటెడ్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హీ టుక్ ద బిలీవర్స్ ఆర్ హీ టుక్ ద డిసైపుల్స్. చదువుతున్నాను ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో వచ్చి నేను చదువుతున్నాను 19వ అధ్యాయము. స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. బట్ వెన్ సమ్ బికేమ్ స్టబర్న్ అండ్ రిఫ్యూజ్డ్ టు పర్స్యూ ఇట్, స్పీకింగ్ ఈవిల్ థింగ్స్ అబౌట్ ద వే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హోల్ గ్రూప్, హీ లెఫ్ట్ దెమ్, సెపరేటెడ్ ద డిసైపుల్స్. వాళ్ళు వీళ్ళతో కలిసి ఉండడానికి వీల్లేదు, వాళ్ళ విశ్వాసాన్ని బలహీనపరుచుకునే అవకాశం ఇవ్వకూడదు వాళ్ళకి. వీళ్ళ మధ్యలో దుష్ట సాంగత్యము, మంచి నడవడికను చెరుపును. ఈ దుష్ట సాంగత్యం వలన ప్రమాదకరమే అని వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ వేరుపరచబడడం లేదా ప్రత్యేకపరచబడడం అనే దాని గురించి 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు వేరుపరుచుకున్నాడు? వేరుపరుచుకొని ఒకని పాఠశాలలో, ఒకని స్కూల్లో, ఒకని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళతో 2 సంవత్సరాలు తర్కించుకుంటూ ఉన్నాడు అనే విషయాలు అక్కడ రాయబడ్డాయి. పౌలు నంబర్ 1, పౌలు శిష్యులను ప్రత్యేకపరుచుకున్నాడు. శిష్యులు అనబడిన వాళ్ళు మునికోలలు, శిష్యులు అనబడిన వాళ్ళు సైనికులు, శిష్యులు అనబడిన వాళ్ళు యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. శిష్యులు అనేవాళ్ళు ఇంపార్టెంట్, డిసైపుల్స్ ఆర్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎఫెసీ సంఘములోని విశ్వాసులని కాదు. శిష్యులను ప్రత్యేకపరుచుకొని అన్నప్పుడు బహుశా ఈ 12 మందిలో ఒకరో ఇద్దరు ఉండొచ్చు, లేదా 12 మందిలో ఉద్దేశించో మరి తెలియదు. రెండో విషయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనంలో మనం గమనించినట్లయితే, సత్యమందు ఎస్టాబ్లిష్ అవునట్లుగా, శాంక్టిఫై అవునట్లుగా, సత్యమందు నిలబెట్టబడినట్లుగా, సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లుగా వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. వారి కొరకు నన్ను, ఐ సెపరేట్ మై సెల్ఫ్, మై శాంక్టిఫై మై సెల్ఫ్ ఫర్ దెమ్. వారి కోసం, వారు నాలాగా ప్రతిష్ఠించుకోవాలి అనే ఉద్దేశంలో ప్రతిష్ఠించుకోవడానికి మాదిరి చూపించాను అని ప్రభువు చెప్పాడు. అనగా శిష్యులను ప్రత్యేకపరిచాడు, ప్రతిష్టపరిచాడు, వేరుపరిచాడు, శాంక్టిఫై చేశాడు. లోకముతో కలపలేదు, లోకముతో ఇన్వాల్వ్ చేయలేదు, లోకంతో మింగిల్ చేయలేదు. వాళ్ళని సెపరేట్గా ఉంచాడు ఒక గురువుగా. దేవుని స్తోత్రం. యేసు శిష్యులను సత్యమందు ప్రతిష్ఠించడానికి, సత్యాన్ని ప్రకటించడానికి పౌలు గారు శిష్యులను ప్రత్యేకపరుచుకున్నాడు. యేసు శిష్యులను సత్యమందు నిలపడానికి, నిలిచి ఉండేటట్టు చేయడానికి, వాళ్ళు పడిపోవడానికి కాదు, నిలిచి ఉండేటట్టు చేయడానికి. మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇంకను అనేక విధములైన చాలా వేరు వేరు మాటలతో, ఎటువంటి మాటలు అక్కడ రాయబడలేదు, సాక్ష్యమిచ్చి వీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మీరు గెట్ సెపరేట్, మీరు వేరుగా ఉండండి, డిఫరెంట్గా ఉండండి.
ఏట్లో పడి కొట్టుకొని పోతున్నట్టుగా కొట్టుకోపోవద్దు. ఎదురీత చేయండి. ఎవరిని ఉద్దేశించి? వాడితో చెప్పాడు అని పేతురు గురించి రాయబడింది. పెంతెకోస్తు రోజు తన ప్రసంగం చేసినప్పుడు తన ప్రసంగానికి స్పందించినట్టు 3,000 మందిని ఉద్దేశించి ఆ రెస్పాండ్ అయినటువంటి మెసేజ్కి రెస్పాండ్ అయినట్టు, ద మెసేజ్ ఆఫ్ ది క్రాస్కి రెస్పాండ్ అయినటువంటి 3,000 మందిని ఉద్దేశించి వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు. దేనికోసం అంటే లోకములో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన లోకస్తుల్లాగా మనల్ని చూడడం లేదు, లోకము నుంచి ఒకటి పౌలు శిష్యులను ప్రత్యేకపరుచుకున్నాడు. దేనికోసం అంటే సత్యాన్ని ప్రచారం చేయడానికి, ప్రకటించడానికి. రెండోది యేసు శిష్యుల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నాడు, ఇక్కడ సెపరేట్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే స్పేర్ చేశాడు, వాళ్ళని స్పెషల్ పర్పస్ కోసం అలాట్ చేశాడు, సత్యమందు నిలుపునట్లు. మూడవది అపోస్తులు, పేతురు, యోహాను, మిగతా 10 మంది అపోస్తులు శిష్యులను నిత్య రక్షణ కొరకు, లేకపోతే నిజమైన రక్షణ కొరకు, నిజ రక్షణ కొరకు, లేకపోతే సత్యమైన రక్షణ అనుభవం కోసం, దానికోసం వాళ్ళని సెపరేట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. మీరు వాళ్ళతో కలవద్దండి, లోకంతో చేతులు కలపొద్దండి. గెట్ సెపరేటెడ్, ప్రత్యేకమైన అనుభవంలో కలిగి ఉండాలి. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 15:39. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరినొకడు విడిచి వారు వేరైపోయారు. పౌలు, బర్నబా అనేవాళ్ళు కలిసి చేసిన వాళ్ళు, కలిసి మినిస్ట్రీ చేసిన వాళ్ళు, ఒక మొదటి మిషనరీ ప్రయాణం అంతా చేసిన వాళ్ళు వేరైపోయారు. బర్నబా తన సహోదరి కుమారుడైనటువంటి, తన మేనలుడైనటువంటి జాన్ మార్క్ను వెంట పెట్టుకొని అతను ఏర్పాటు చేసుకున్నాడు సైప్రస్ అనేటువంటి ప్రాంతానికి, తన సొంత ప్రాంతానికి వెళ్ళినట్లుగా. తర్వాత వచ్చిన వాళ్ళు రాయబడింది, పౌలు సీలను ఏర్పాటు చేసుకున్నాడు, సైలస్ని ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు సైలస్ని ఏర్పాటు చేసుకున్నాడు, బర్నబా మార్క్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనగా పౌలు, బర్నబాలు వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు. దేనికోసం అంటే సేవ కోసం, సేవ కోసం, సత్య ప్రకటన కోసం, లేదా సాక్ష్యం కోసం, సత్యంలో నిలబడడం కోసం, సత్య రక్షణ కోసం ప్రత్యేకపరచబడినటువంటి అనుభవం కావాలి. కాబట్టి అట్టి ప్రత్యేకపరచబడిన అనుభవంలో ముందుకు సాగడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.